తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అనురాధ నక్షత్రం వారికి నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మార్చి 30వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అయితే అనురాధ నక్షత్రం అనేటువంటిది వృశ్చిక రాశిలో సంచరించేటువంటి నక్షత్రము. అయితే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గుణగణాలైన అనురాధ నక్షత్రానికైనా కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పచ్చు. అయితే మార్చి 30వ తారీఖున ప్రధానంగా మారబోయేటువంటి గ్రహము శని యొక్క సంచారం మారుతుంది. శని 4వ స్థానం నుంచి 5వ స్థానమైన మీనంలోకి ఎంటర్ అవబోతున్నారు. అలా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే శని అర్ధాష్టమ శని దోషాన్ని వీడి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. శని దోషాన్నైతే వదిలేసి వెళ్తున్నారు, కానీ అంత యోగాన్ని అయితే ఏం పట్టట్లేదు. న్యూట్రల్గా మిశ్రమ ఫలితాలు ఇస్తారు శని భగవానుడు. అయితే ప్రధానమైనటువంటి ప్లానెట్ ఇంకొకటి మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహం మారుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? ఇప్పటి వరకు కనీసం వీళ్ళకి గురుబలం అనేటువంటిది ఉంది సప్తమ స్థానంలో. మే 15వ తారీఖు తర్వాత అష్టమంలోకి గురుడు వెళ్ళిన తర్వాత అష్టమ గురుడు వల్ల గురుబలం అనేటువంటి తగ్గడం చేత ఆదాయం అనేటువంటిది తగ్గడము, విపరీతమైన ఖర్చులు పెరగడము, డీఫేమ్ అవ్వడము, జాబు మానేయడము లేదా వాళ్ళు తీసేయడము, వ్యాపార నష్టాలు కలగడము, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి భయంకరమైన నష్టాలు చూడడము, తర్వాత ఇంకా రాజకీయ నాయకులైనా ఇబ్బందులు పడడం లాంటివి. ఎవరైతే పబ్లిక్ ఫిగర్లా ఉంటారో, ఎవరైతే ఈ సోషల్ మీడియా కానీ మీడియా రంగంలో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా డీఫేమ్, టార్గెటింగ్, బ్లేమింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ అవ్వడము, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళి అప్పుల బాధ తట్టుకోలేక చాలా ఇబ్బంది పడడం లాంటివి మే టు అక్టోబర్ దాకా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే మళ్ళీ అక్టోబర్ తర్వాత బాగుంటుంది. అయితే ఈ గురుబలం అనేది లేకపోవడము, శని అంత యోగించకపోవడంతో పాటుగా రాహు కూడా మే 18వ తారీఖు తర్వాత రాహు 4వ స్థానంలోకి వెళ్ళి ఆయన కూడా అంత యోగించడం లేదు. అంటే మేజర్ 3 బిగ్ ప్లానెట్స్ అయిన గురు, శని, రాహు ముగ్గురు కూడా యోగించడం లేదు. అయితే కేతువు మాత్రం మే 18వ తారీఖు తర్వాత 10వ స్థానంలోకి 11 నుంచి 10లోకి వెళ్ళడం వల్ల కాస్త యోగిస్తున్నాడని చెప్పచ్చు. అయితే ఇది ఎలాంటి ప్రభావాలు ఇస్తుంది అని అంటే, ఆదాయం తగ్గినప్పటికీ కూడా కొత్త జాబ్లో కానీ కొత్త వ్యాపారం కానీ పెట్టడము, అందులో అప్పుడప్పుడే ఎదుగుదల అవి చూడడం చేత ఆదాయం విషయంలో కాకుండా ఎదుగుదల, అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది కనబడుతుంది, కానీ ఆదాయం విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పచ్చు. అంటే ఓవరాల్గా వృశ్చిక రాశి ఉన్నటువంటి ఈ అనురాధ నక్షత్రానికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఇంతటి మిశ్రమ ఫలితాలు గోచరించినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా రవి అండ్ కుజుడు అంటే సన్ అండ్ మార్స్ ప్లానెట్ యొక్క ప్లేస్మెంట్స్ ఆధారంగా కొన్ని మంత్స్ అనేవి ఒక గొప్ప రాజయోగాన్ని వీళ్ళకి కలగజేసేలా ఉంటాయి. అంటే ఇంతటి దుర్భరమైన స్థితులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా మధ్యలో వచ్చిన ఈ మంత్స్లో మాత్రం చాలా గొప్ప ఉపశమనాన్ని, రాజయోగాన్ని పడతాయి అని చెప్పచ్చు. అయితే ప్రధానంగా మనం ఫస్ట్ మాట్లాడుకుంటే రవి యొక్క సంచారం మూలాన ఆయన ఇచ్చేటువంటి రాజయోగం వల్ల 2025 ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి మే 15వ తారీఖు దాకా అద్భుతమైన రాజయోగం వీళ్ళకి పట్టబోతుంది అని చెప్పచ్చు. ఈ సమయంలో ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, గురుబలం లేనప్పటికీ కూడా వస్తాయి. దాంతోపాటుగా ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తుంటారో, ఎవరైతే ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటూ ఇంకా అభివృద్ధి కోసం చేస్తుంటారో ఈ మంత్స్లో శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రవి డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. ఇంకా రవి మూలాన అద్భుతమైన ఏ పనైనా చాకచక్యంగా చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతవరకు చాలా పర్వాలేదు. మళ్ళా ఇలాంటి యోగమే తిరిగి ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా వీళ్ళకి పడుతుంది. ఆల్మోస్ట్ గురుబలం లేనటువంటి మనసులో ఈ రవి అనేటువంటి ప్లానెట్ వీళ్ళని కాపాడుతోంది అని చెప్పచ్చు. దీనికి తోడు వీళ్ళ ప్రయత్న బలం కూడా చాలా ఎక్కువ ఉండాలి. మీది అనురాధ నక్షత్రం అయితే కనుక మీ ఎఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెంచండి. మే దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఇంకా ఎక్కువగా పనిచేయండి. తెలివితేటలతో అడుగు వేయండి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఎక్కడా కూడా నిరాశ పడద్దు, ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి. కేతువు ఆ రవి మిమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా స్తోత్రము, శ్లోకాలు చదువుతూ ముందుకు వెళ్ళండి. గురుబలం పెరగడం కోసము శనగలు దానం ఇవ్వండి, కుక్కలకి ఆహారంగా పెట్టండి ఏమైనా. తరువాత దత్తాత్రేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. అయితే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల 2026 15వ తారీఖు జనవరి దగ్గర నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి దాకా రాజయోగము. ఎలాంటి రాజయోగం ఉంటుంది? ప్రధానంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి విజయం పొందే అవకాశం ఉంటుంది.
స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రాణింపు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అద్భుతమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ అందులో ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల మీద వీళ్ళదైనటువంటి విజయ పంథా ఎగరేసే అవకాశాలు ఉంటాయి. రవి కుజుల యొక్క బలం వల్ల వీళ్ళకి ఈ మనసులో అద్భుతమైన రాజయోగం ఖచ్చితంగా పడుతుంది. అయితే 2025 సంవత్సరం మే అండ్ జూన్ మాసాల్లో ఈ 2 నెలల్లో శుక్రబలం తగ్గడం చేత ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో ఉంటారో, ఎవరైతే నృత్య గీత వాద్యాది రంగాల్లో వాళ్ళదైన ప్రతిభ చాటాలనుకుంటూ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, చేదు అనుభవాలు ఎక్కువ అవుతాయని చెప్పచ్చు. బికాజ్ శుక్రుడు వీక్ అవుతున్నాడు కాబట్టి ఆడవాళ్ళ పట్ల చాలా జాగ్రత్త వహించండి. ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన విషయాల మీద శ్రద్ధ వహించండి. లగ్జరీ కోసం వెళ్ళి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. జోదం కానీ, స్టాక్ మార్కెట్ కానీ, బెట్టింగ్స్ కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళడం వల్ల అధిక మొత్తంలో ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళ విషయంలో ఎలాంటి తగువులకి కూడా తావు ఇవ్వకుండా చూసుకోండి. మే జూన్ మాసాల్లో సినీ రంగంలో పనిచేసే వాళ్ళు ఆ టైంలో ప్రధానంగా ఇది ముందడుగు సినిమా రిలీజులు కానీ అలాంటివి ఏది కూడా పెట్టుకోకుండా ఉండడానికి చూసుకోండి. అది దాటిన తర్వాత జూలై దగ్గర నుంచి మళ్ళీ శుక్రబలం పెరుగుతోంది. శుక్రబలం మే జూన్లో తగ్గుతోంది కాబట్టి ఆ శుక్రబలం పెరగడం కోసము మహాలక్ష్మీదేవి ఆరాధన, తరువాత బొబ్బర్లు దానంగా ఇచ్చినట్లయితే ఆ 2 మాసాల్లో కూడా గొప్ప విజయాన్ని చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మాసాల్లో అద్భుతమైన విజయాన్ని చూస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క అనురాధ నక్షత్రానికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. రవి, కుజ, కేతు ఈ శుక్రబలాల వల్ల కాస్త ఉపశమనం కలుగుతూ మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్గా మీ పర్సనల్ చార్ట్ అనేది రీడ్ చేయడం చాలా అవసరము. బికాజ్ ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏదైనా ప్రధాన మేజర్ డెసిషన్స్ ఏమైనా పెళ్ళి కానీ, సంతానము కానీ ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ ఆధారంగా మీ జీవితంలో వచ్చిన లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్లో నిర్ణయం తీసుకోవడం చాలా అవసరము. అలాంటి విషయాల్లో ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చెక్ చేసుకుని మాత్రమే ముందడుగు వేయండి. అయితే నేను ఇచ్చేటువంటి సలహా, అనురాధ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించిన జప హోమార్చనాభిషేకములన్నీ చేయించి సుదర్శన నృసింహయాగము ఖచ్చితంగా జరిపించడం వల్ల అద్భుతమైన, అది దృష్టి ప్రభావం అయినా, ప్రయోగ ప్రభావం అయినా, లేకపోతే జాతకంలో ఉండేటువంటి ఎలాంటి నెగిటివిటీ అయినా, నవగ్రహ దోషాలైనా ఈ సుదర్శన నృసింహయాగం వల్ల మీ జీవితానికి ఒక మలుపు తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సర్వదోష నివారణగా ఈ యొక్క యాగం మీకు పనిచేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా అనురాధ నక్షత్రం వాళ్ళు సుదర్శన నృసింహయాగం చేయండి. ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా చేయండి, అద్భుతాలు చూస్తారు. అయితే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. మరి ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మ. ఎవరైనా సరే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది గోచార సంబంధిత అంశాలన్నీ కూడా ట్రాన్సిట్స్ ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ బట్టి మనం మాట్లాడేది పర్సనల్ చార్ట్ అండి. అది చాలా యూనిక్గా అందరికీ విడివిడిగా ఇండివిజువల్గా ఉంటుంది. అది మన కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీ జీవితంలో 60% ప్రభావం అనేది ఉంటుంది. గోచారం ఒక 40% ఉంటుంది. ఎప్పుడైతే రెండింటినీ సమన్వయం చేసుకుని ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని ఈ శ్రీరుద్రయాగమైనా, సుదర్శనమైనా, దేన్నైనా ఆచరింప చేయగలిగితే జీవితం మారుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక మంచి పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.